ఏం కూర ఇది? కనబడతలేదా? కనబడుతుంది, అన్ని నీళ్ళే కనబడుతున్నాయి, అందుకే అడిగిన ఏం కూర అని. పప్పుచారు. పప్పు చారా? ఈ మధ్యలో ఎట్లా చెప్తున్నావు? లేకపోతే చిన్నప్పటి నుంచి తింటాను. నేను పెళ్ళి అయ్యేంత వరకు మా ఇంటికాడ ఉంటేనే చేయలేదు. కనబడుతుంది, అందుకని ఎట్లనే ఉన్నావు, మంచిగానే ఉన్నావు. బాగుందా? ఏదైనా కూరలే పుట్టినావు, బాగుందా లేదా చెప్పు. అన్ని నీళ్ళే కనబడుతున్నాయి. తినక పక్కన పెట్టు. నేను పక్కన పెట్టడానికి వండామా కూర? మాకు నచ్చింది కదా సార్. ముందుగానే చెప్తే బయట తినొద్దు కదా, మీకు నచ్చిందో వండుకొని తింటా అంటే. ఇప్పుడు పో కదా. అచ్చా, ఇవాళ చెప్పినావు కదా, రేపు నుంచి బయట తింటది. బయట తినడం అయితే పెళ్ళి ఎందుకు చేసుకున్నాం? ఆడే కూడా అన్నాడు, పెళ్లి చేసుకుంటే మంచిగా సుఖపడవచ్చు, పెళ్ళం వండి పెడుతుంది, మంచిగా హాయిగా తినొచ్చు. ఇప్పటికి కూడా మా ఆఫీస్లో అదే అంటారు బ్యాచిలర్స్, మీకు ఏదన్నా పెళ్ళి అయింది మంచిగా. ఆ కొడుకులేమో బయట మంచిగా తింటారు, నాకు మాత్రం ఇవ్వ ఇది నీళ్ళ పులుసు. ఏమైంది మరి? దేవుడా, ఏమైందా? భలే బాగుంది కూర, ఇప్పటివరకు నా జీవితంలో ఎప్పుడు తినలేదు. తిను మరి, ఇంకేం. తింటా తిన్నీకే వచ్చిన నేను ఇంటికి. అందుకే కదా పెట్టింది. దునియాలో నువ్వు ఒక్కనమే పెళ్లి చేసుకున్నట్టు ఎవరో చెప్తే చేసుకున్నట్టు చెప్తున్నావు, లేకపోతే వేసుకోకపోదువా? చేసుకోపోదు, నువ్వు గీ తిండి కానీ పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకున్నావు కాబట్టి ఇంత ఇంట్లో కూర్చొని తింటున్నావు, లేకపోతే బయట బ్యాచిలర్స్ అడుగు ఒకసారి తిండి కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు. బ్యాచిలర్స్ నేను అడగల తిండి గురించి ఇబ్బంది. మా ఒకసారి వాళ్ళని ఎవరిని అడిగినా రోజు బయట టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం పోయి బిర్యానీ తింటాడు, రాత్రికి మంచిగా మందాగా పట్టుకుంటాడు. బ్యాచిలర్ లైఫ్ ఇంకా ఇప్పుడు నా లైఫ్ ఏముంది? బయట ఫుడ్ కి ఇంట్లో ఫుడ్ కి ఒకటేనా? ఏం డిఫరెంట్ లేదా? ఉంది, మస్తు డిఫరెన్స్ ఉంది. ఇగో నీళ్ళ పులుసు ఈడ, ఆడ మంచి మసాలా బిర్యానీ, అదే డిఫరెన్స్ బయటకి ఇంట్లోకి. ఏంట్రా ఇది? ఇంకా నువ్వు వాళ్ళతోటి కొలుస్తున్నావు నీ తిండిని. మరి రేపటి నుంచి నువ్వు చేయి ఉంటా. రేపటి నుంచి నువ్వు చేయి పో, మరి నువ్వు డ్యూటీకి పోయి ఆఫీస్లో అయిపో. చేస్తా. ఆఫీస్కి పోయి రిపోర్ట్లు అన్నీ ఏమైనా ఉంటే ఆఫీస్కి పోయి డ్యూటీ అయ్యి, నేను ఇంట్లో వంట చేస్తా పోరాలను పట్టుకొని. పోరాలని పట్టుకో, ఒక్కరోజు చేయి చాలు. నువ్వు చేస్తా నువ్వు ఒక్కదానివే లేవు దునియాలో, మస్తు మంది ఉన్నారు. మా ఆఫీస్కి లేడీస్ పొద్దుగాల 6 గంటలకు లేచి పిల్లలకు వండి పెట్టి స్కూల్కి తోలి వాళ్ళు కూడా బ్యాగ్ కట్టుకొని వచ్చి ఆఫీస్లో డ్యూటీ చేసి మళ్ళీ సాయంత్రం పోయి వండేది. నువ్వు ఒక్కదానివే దునియాలో. నువ్వు కూడా దునియాలో ఒక్కనివే చేస్తలేవు. ఇంట్లో పొద్దుగాల లేచి ఆఫీస్కి పోయి ఇంటికాడ పొద్దుగాల పిల్లలకి హెల్ప్ చేసి స్కూల్కి పిల్లల్ని పంపించి ఆఫీస్కి పోయి మళ్ళీ వచ్చి ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు పోయి వచ్చి ఇంట్లో కూర్చొని తినడానికి నీకు బరువు అవుతుంది. ఏమో నాకు తెలిసి అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు భూమి మీద అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. మస్తుగా ఉన్నారు. ఉంటే ఆడేదో పని పట్ల లేకపోతే ఇంట్లో కూర్చుంటారు, వాళ్ళు చేస్తారు. పని పడ వేయలేదు జాబ్ చేసినాడు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కానీ నీ కూర మాత్రం చక్కగా లేదనేది మాత్రం ఒప్పుకుంటలేదు. మంచిగా ఉంది, మంచిగా మేము తింటామా పిల్లలని తింటామా? నీకు ఒక్కరికి నచ్చపోతే అది నీ ప్రాబ్లం. ఏం తెలుసు టేస్ట్ ఏది ఇస్తే కాదు, టేస్ట్ లేదే తింటాడా వాడు? అడట్టే తింటాడు. నువ్వు అంటలేవా చారు చాలా బాగుందని? నీళ్ళ సార్ పట్టుకొని బాగుంది అనుకుంటా. ఇంకా నాకు నీకు చెప్తున్నావు వండరాదు అని చెప్తే చారు ఎప్పుడు తినలే ఉన్నట్టు, అందుకే ఆ చారు చూసి నీళ్ళ చారు. కరెక్ట్ చెప్పినావు, ఇట్లాంటి సార్ నా జీవితంలో తినలే. చండాలంది.